సన్నిధిలో మోకరించి ప్రార్థనాపూర్వకంగా నీ యొద్ద మనవి చేస్తూ ఉండగా నీవే నీ కృపను చూపమని అడుగుతూ ఉన్నాను. మీకు వందనాలు దేవా. ఇదిగో ఇప్పటి వరకు పాటలలో మీరు తోడుగా ఉన్నారు. కొద్ది నిమిషాలు దైవ వర్తమానములోనికి వెళుతూ ఉండగా నీవే మాతో మాట్లాడుమని, నీ మాటలను మాకు వినిపించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. దైవ సాన్నిధ్యమునకు కూడి వచ్చిన వారులరా, దేవనామమున మీ అందరకు శుభములు కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని స్నేహితులారా, ఈ యొక్క రాత్రి కాలము మరొక పర్యాయము దేవుని సన్నిధానములో ఆయన యొక్క వాక్యమును మనందరమును కూడా ధ్యానము చేసుకోవడానికి ఆయన ఇచ్చిన అమూల్యమైన అవకాశమును బట్టి కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగిన వారమై ప్రార్థనలో ఉందాం. ప్రియమైనటువంటి వారులరా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఆలోచన చేయగలిగినట్లయితే యెహెజ్కేలు గ్రంథములో దేవుడు మాట్లాడుతూ, ప్రేమైనటువంటి వారులరా, దేవుడైన యెహోవా ఎండిన ఎముకలు లోయలో ఉన్నప్పుడు అవి అనేకమైనటువంటి రాసులుగా కుప్పకూలిపోయినప్పుడు, నరపుత్రుడా నీకేమి కనబడుచు ఉన్నది అనంటే ప్రవక్త అంటూ ఉన్నాడు, అయ్యా ఎండిన ఎముకలు కనబడుతూ ఉన్నాయి. ఆలోచన చేయగలిగినట్లయితే, దేవుని యొక్క వాక్యమును మనము శ్రద్ధగా ఆలోచించగలిగినట్లయితే, ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రవక్త ప్రవచనమెత్తాడు. ప్రవచనమెత్తి ఎండిన ఎముకలు తిరిగి జీవింపగలవా అని ప్రేమైనటువంటి వాళ్ళరా దేవునిని అడిగినప్పుడు, ప్రవచనమెత్తు అని ప్రవక్తతో అనినప్పుడు ప్రవక్త ప్రవచనమెత్తాడు. ఆలోచన చేయగలిగినట్లయితే, లోయలో ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు జీవముతో నిలవబడి, ఆలోచన చేయగలిగినట్లయితే లెక్కింప సఖ్యము కాని మహాసైన్యముగా లేచి నిలిచారు. ఆలోచన చేయగలిగినట్లయితే, ఎప్పుడైతే ప్రవక్త ప్రవచనమెత్తి ప్రవచనాపూర్వకముగా ఎండిన ఎముకలు మరలా తిరిగి లేవగలవా అని అనినప్పుడు, ప్రవక్త ప్రవచనమెత్తినప్పుడు ఆ ఎండిన ఎముకలలోనికి ఎప్పుడైతే జీవము దిగి వచ్చిందో, జీవము దిగి వచ్చిన ఆ యొక్క ఎండిన ఎముకలు ఒక్కసారిగా ఎప్పుడైతే లెక్కింప సఖ్యము కానట్టుగా ప్రేమైనటువంటి వాళ్ళ లేచి నిలబడ్డాయో, అప్పుడు ఒక గొప్ప 3 కార్యములు జరిగాయి. ఆ 3 కార్యములను ప్రేమైనటువంటి వాళ్ళరా క్లుప్తముగా దేవుని సన్నిధానములో మనము వివరించుకుని వాక్యమును ముగించుకుందాం. మొదటి మాటను మనము చూడగలిగినట్లయితే, ఎప్పుడైతే ప్రవచనమెత్తి మాట్లాడగా ఎముకలు ఒక్కసారిగా కదిలేసరికి ఒక పెద్ద ధ్వని పుట్టింది. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆలోచన చేయగలిగినట్లయితే ఆ ధ్వని ఏమిటి అనంటే, ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒకదాని మీద ఒకటి ఎప్పుడైతే ఎముకలు గొప్ప కూలలుగా పడిపోయాయో, ఆ పడిపోయిన ఎముకలు ఎప్పుడైతే ప్రవక్త ప్రవచనమెత్తినప్పుడు, ప్రవక్త ప్రవచనముతో మాట్లాడినప్పుడు, ఆ మాటలను విన్నటువంటి ఆ ఎముకలలోనికి ఎప్పుడైతే ప్రేమైనటువంటి వాళ్ళరా గడగడ గడగడమని ఒక శబ్దము పుట్టింది. ఆలోచన చేయగలిగినట్లయితే ఆ శబ్దం ఏంటంటే, ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ ఎముకలన్నీ కూడా ఒక్కసారిగా కదిలాయి.
ఈ వాక్యం వింటున్నటువంటి వారులరా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎప్పుడైతే ఆ ఎండిన ఎముకలు ఒకేసారిగా అన్ని ఎముకలు కదలడము ప్రారంభించిన ఆ ఎముకలు ఎప్పుడైతే ఒక్కసారిగా కదిలాయో ఒక శబ్దము పుట్టింది. ఆ శబ్దం ఏంటంటే ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎముకలలో వచ్చిన కదలిక. ఎముకల్లో ఏమొచ్చిందటండి? ఎముకల్లో ఏమొచ్చిందట? కదలిక. ఆలోచన చేయగలిగినట్లయితే ఈ వాక్యం పెట్టినటువంటి వారులరా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ప్రవక్త ప్రవచన ప్రకారముగా ఎముకలన్నీ ఒక్కసారిగా కదిలేసరికి ఒక ధ్వని పుట్టింది. ఆ ధ్వని మూలముగా ప్రేమైనటువంటి వారులరా, ఆలోచన చేయగలిగినట్లయితే ఒక శబ్దము కలిగింది. ఆ శబ్దం ఏంటంటే ఎముకల కదలిక. ఆలోచన చేయగలిగినట్లయితే పప్పుకు శబ్దం రావాలంటే ఏం చేయాలండి? పప్పు చారు కాసుకుంటాం ఇంట్లో. పప్పుకు శబ్దం రావాలనంటే ఏం చేయాలి? తాలింపు వేయాలి. తాలింపు వేస్తే ఏమవుతుంది? పుష్మని పోతుంది. అంటే అక్కడ ఏం కలిగిందనంటే ఒక కదలిక కదిలన్నది. అదే విధముగా ప్రభునందు ప్రియ దేవుని స్నేహితులారా, లేఖన భాగము మనతో మాట్లాడుతున్నటువంటి మాట, పప్పులో ఎప్పుడైతే తాలింపు వేశామో ఆ పప్పులో కదలిక ఏర్పడింది. ఆలోచన చేయగలిగినట్లయితే బట్టలను ఏం చేస్తారట? బట్టలను జాడించినప్పుడు ఏం కలుగుతుంది? ఒక కదలిక కలుగుతుంది. ఆలోచన చేయగలిగినట్లయితే ప్రేమైనటువంటి వారులరా, పప్పు మూలముగా తాలింపు పెడితే పప్పుకు కదలిక కలుగుతా ఉంది. బట్టలను జాడించినప్పుడు బట్టలకు ప్రేమైనటువంటి వారులరా కదలిక కలుగుతా ఉంది. ఇలాగున పప్పుకు తాలింపైతే, బట్టలకు జాడింపైతే ప్రతి క్రైస్తవునికి కూడా ఒక కదిలింపు కలగాలి. ఏం కలగాలండి? పప్పుకేమో తాలింపు, బట్టలకేమో జాడింపు, ప్రతి క్రైస్తవునికి కదిలింపు. ఈ వాక్యము వింటున్నటువంటి పురాణ సమీపాన ఉన్నటువంటి ప్రేమైనటువంటి వారులరా, మనుషులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆలోచన చేయగలిగినట్లయితే కదలిక అనగా స్పందించడం. ప్రవక్త మాట చెప్పున ఎప్పుడైతే ప్రవచనం ఎత్తినప్పుడు ఎండిన ఎముకలు ఏ విధముగా స్పందించాయో, ఈ వాక్యం వింటున్నటువంటి వారులరా, లోకములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవునికి కూడా ఏముండాలి అనంటే ఒక కదిలింపు ఉండాలి. ఈనాడు క్రైస్తవులకు ఏమి లేదు అనంటే కదిలింపు లేదు. ఆలోచన చేయగలిగినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వారులరా, యేసు క్రీస్తు ప్రభుల వారు చెట్టెక్కినటువంటి జక్కయ్యకు దగ్గరకు వెళ్ళి, జక్కయ్య నీవు త్వరగా చెట్టు దిగిరా అనిన వెంటనే జక్కయ్య యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మాటను స్పందించి ఆ యొక్క చెట్టు మీద నుండి కదలగలిగి ప్రేమైనటువంటి వాళ్ళరా యేసు ప్రభువుని కలుసుకోగలిగి అతని జీవితాన్ని మార్చుకున్నట్లుగా లేఖన భాగములో మనము చూడగలుగుతూ ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు మనము చూడగలిగినట్లయితే అక్కడ ఆ ప్రస్తావన గురించి ప్రేమైనటువంటి వారు బైబిల్ బోధిస్తా ఉంది. జక్కయ్య యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. యేసు ఎవరో చూడాలి అని అనుకుని మేడు చెట్టు ఎక్కిన జక్కయ్యను దేవుడు చూచాడు. అయితే ప్రేమైనటువంటి వాళ్ళరా, చెట్టు ఎక్కి త్వరగా దిగిరా అని ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడారు, ఆ మాటను విన్నటువంటి జక్కయ్య వెంటనే స్పందించాడు. స్పందించడం మూలముగా అతని కుటుంబము ప్రేమైనటువంటి వాళ్ళరా, అతని గృహము యేసును చేర్చుకున్నట్లుగా, అతని యొక్క కుటుంబములోనికి రక్షణ వచ్చినట్లుగా లేఖన భాగములో చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రవక్త మాట చొప్పున ప్రవచనము ఎత్తగా ఎముకలలో ఒక కదిలింపు కలిగింది. ఎముకలు స్పందించగలిగాయి. జక్కయ్యతో దేవుడు మాట్లాడినప్పుడు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ జక్కయ్య స్పందించగలిగాడు. ఆలోచన చేయగలిగినట్లయితే ప్రేమైనటువంటి వాళ్ళరా, సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు ఆమె స్పందించింది.
ఈనాడు దేవుని యొక్క మాట మూలముగా ఎంతమంది కదిలింపబడుతున్నారు? ఈనాడు దేవుని వాక్యము చేత ఎంతమంది కదిలించబడుతున్నారు? ఇవాళ దేవుని యొక్క వాక్యములో ప్రేమైనటువంటి వారులారా, దేవుడు చెప్పే మాటల మూలముగా ఎంతమంది కదిలింపు కలిగిన వారై రక్షణ తీసుకోవడానికి లేదా రక్షించబడిన వారు మారు మనసు పొందడానికి, మారు మనసు పొందిన వారు మనస్సు మార్చుకోవడానికి, మనస్సు మార్చుకున్న వారు నిరీక్షణ గలవారై పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచేవారు ఎంతమంది? ఇవాళ దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎండిన ఎముకలు జీవములో కలగడానికి, ఎండిన ఎముకలకు జీవము రావడానికి గల కారణము అది ప్రవక్త మాట ద్వారా అవి స్పందించి ఒక కదలిక కలిగింది. ఈనాడు ప్రేమైనటువంటి వారులారా, రక్షించలేకపోవడానికి, రక్షించబడకుండా ఇంకా లోకానుసారముగా మారిపోవడానికి, ఇంకా లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి గల కారణము ఇంకా నిజముగా దేవుణ్ణి తెలుసుకోలేకపోవడానికి, ఇంకా క్రీస్తును నిజముగా అంగీకరించకపోవడానికి యాజకుని మాట, దేవుని మాట, ప్రవక్తల మాట, శిష్యుల మాట, జీవ గ్రంథములో ఉన్న మాటకు మనము స్పందించకపోవడమే ప్రేమైనటువంటి వారులారా మన జీవితంలో మార్పు లేదు. అసలు లేఖన భాగములో మనము చూడగలిగినట్లయితే ఎండిన ఎముకలు జీవించడం ఏంటి? సాధారణంగా ఒక మనిషి చనిపోతేనే మరణ ఆ మనిషి తిరిగి లేవలేకపోతున్నాడు. ప్రేమైనటువంటి వారులారా, అలాంటిది శరీరము లేనిది, ఎముకలు లేనిది, ప్రేమైనటువంటి వారులారా నరములు లేనివి, ప్రేమైనటువంటి వారులారా ఏమీ లేనటువంటి ఎండిపోయిన ఎముకలు జీవించడం ఏంటి? ఇది గొప్ప ఆశ్చర్యము కాదా? ఎండిన ఎముకలలో జీవము రావడానికి గల కారణము వాటిలో ఎప్పుడైతే మాట మూలముగా కదిలింపు కలిగిందో ఆ కదిలించవలనే ప్రేమైనటువంటి వాళ్ళ ఎండిన ఎముకలలోనికి జీవము. ఈనాడు దేవుని యొక్క వాక్యము చేత కదిలింపు కలిగిన వాడిగా ఉన్నావా? ఈ వాక్యం ఇచ్చినటువంటి వారులరా, జీవ గ్రంథములో ఉన్నటువంటి మాటలు నీ యొక్క స్థితిలో నుండి నిన్ను కదిలిస్తున్నాయా? నీ యొక్క పరిస్థితులలో నుండి నిన్ను కదిలింపు చేస్తున్నాయా? ఆలోచన చేయగలిగినట్లయితే స్పందన లేని వాడిగా ఉంటున్నావేమో. ప్రేమైనటువంటి వారులరా, ఆలోచన చేయగలిగినట్లయితే గేది మీద ఎంత వాన పడినా దానికి ఏం చేయదు, స్పందించు. ఈనాడు దేవుని మాటలు కూడా సంఘానికి లేదా లోకానికి లేదా క్రైస్తవ ప్రేమైనటువంటి వారుల సమాజానికి ఏ విధముగా ఉన్నాయనంటే దున్నపోతు మీద పడిన వర్షపు చినుకుల వలనే ఉన్నాయి. అందుకని ఇంకా మనలో మారు మనసుకు తగిన జీవితము లేదు, మారు మనసుకు తగినటువంటి జీవితము లేదు. దేవుడు ఏమి చేస్తున్నాడు? నీలో మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని చూస్తున్నాడు ఆయన. ఈ వాక్యం ఇచ్చినటువంటి వారులరా, మన జీవితాలలో దేవుడు అత్యున్నతమైనటువంటి కార్యములు చేయాలి అని చూస్తున్నాడు. కానీ నీలో ఏమీ లేదు అని అంటే స్పందించే స్పందన లేదు. ఆ స్పందన వలన కలిగిన ప్రేమైనటువంటి వారుల కదిలింపు లేదు. అందుకనే జీవవాక్యం అంటా ఉంది, ఎండిన ఎముకలు ఏ విధముగా ప్రవక్త మాట చొప్పున దేవుడు అనతలో ఉండి మాట్లాడితే ఏ విధముగా ఎండిన ఎముకలు స్పందించాయో ఆ విధముగా ఈవేళ వాక్యము చేత నీవు స్పందించగలిగినట్లయితే, ఈ రాత్రికాల వాక్యము ద్వారా నీవు కదిలించబడగలిగినట్లయితే నీ జీవితంలో అద్భుతములే చేస్తాడు ఆయన. ఎండిన ఎముకలని తిరిగి లేవనెత్తగలిగిన వాడు, ఎండిన ఎముకలలోనికి జీవమును పోసినవాడు నీ నా చచ్చిపోయిన జీవితములలో చేయలేడా? నీ నా కృంగిపోయిన జీవితములలో చేయలేడా? నీ నా అవమాన పాలైపోయినటువంటి జీవితములో తిరిగి చేయలేడా? బలహీనమైన వారిని మనల్ని బలపరచలేడా? ప్రేమైనటువంటి వారులరా, రుణాలలో కూరుకుపోయిన వాటిని మనలను తిరిగి లేవనెత్తలేడా అని అంటే ఖచ్చితముగా తిరిగి లేవనెత్తగలుగుతాడు. కానీ నీలో కలగవలసిన కదిలింపు, నీలో రావలసిన స్పందింపు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే కార్యాన్ని నీవు పొందుకుంటావు. ప్రేమైనటువంటి వారులరా, ఏమి లేదట, క్రైస్తవునికి ఏమి లేదట, కదిలింపు లేదు. ఈ వాక్యం వింటున్నటువంటి వారులరా, జక్కయ్య జీవితము మారడానికి, జక్కయ్య దేవుని బిడ్డగా మారడానికి, జక్కయ్య అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి, జక్కయ్య ఇంటిలోనికి రక్షణ రావడానికి,
అతడు దేవుని మాట చొప్పున స్పందించాడు. స్పందింపబడినటువంటి జక్కయ్య జీవితంలో దేవుడు అద్భుత కార్యములు జరిగించాడు. ఈ రాత్రికాల వాక్యం వింటున్నటువంటి వారులారా, జక్కయ్య ఏ విధముగా దేవుని మాట చొప్పున స్పందించి అతని జీవితాన్ని, అతని పరిస్థితిని, అతని బ్రతుకును ఏ విధముగా మార్చుకున్న జక్కయ్య ఇంటిలో ఏముంది అని అంటే రక్షణ ఉంది. మరి ఈనాడు నీ ఇంటిలో రక్షణ ఉందా? నీ బ్రతుకులో రక్షణ ఉందా? నీ కుటుంబంలో రక్షణ ఉందా? నీ జీవితంలో రక్షణ ఉందా? ఏ రక్షణ కావాలి? ఏ రక్షణ కావాలి? ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో మేఘారూఢుడై ఇదిగో ఆయన మధ్య ఆకాశములోనికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఒక బోర మోగుతాదో, ఆ బోర మోగినప్పుడు భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు అని అంటే, అయ్యో అలనాడు దేవుని మాట చొప్పున నేను స్పందించలేదు, అలనాడు సేవకులు చెప్పే మాట ద్వారా నాలో కదిలింపు లేదు, అలనాడు సువార్థికుల ఆ యొక్క సువార్త ద్వారా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోండమ్మా, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబంలో దీవెన కలుగుతుంది, నీ కుటుంబం మారు మనసు పొందుతుంది. నీవు మారు మనసు పొందితే ఆ పరలోక రాజ్యములో, ఆ యొక్క పరలోక పట్టణములో నీవు పాలు పెడతావు అని దేవుని మాటలు చెబుతున్నా, ప్రవక్తలు మాట్లాడుతున్నా, శిష్యులు మాట్లాడుతూ ఉన్నా, సువార్థికులు మాట్లాడుతున్నా, యాజకులు మాట్లాడుతున్నా, ఎందుకు నేను వినలేదా అని రొమ్ము కొట్టుకుంటారు భూలోక జనులందరూ కూడా. వారితో పాటు నీవు కూడా రొమ్ము కొట్టుకోకుండా ఉండాలి అని అంటే నీవు దేవుని మాటకు స్పందించాలి. రొమ్ము కొట్టుకునే స్థితిలో నుండి జక్కయ్య విడుదల పొందాడు. మరి నీవు విడుదల పొందావా? ఈ వాక్యం వింటున్నటువంటి వారులారా, పాపాత్మురాలైన స్త్రీ అనేకుల చేత కొట్టబడుతూ, తిట్టబడుతూ, అవమానపరచబడుతూ, దారి మార్గములో రాళ్లతో చెప్పబడుతున్నటువంటి స్త్రీ ఎప్పుడైతే దేవునితో ముఖాముఖిగా ఆమె మాట్లాడిందో, ఆమె మాట్లాడిన ఆ యొక్క మాటలను బట్టి, అమ్మా ఎవరు నిన్నేమి చేయలేదా? అవునయ్యా, నేను కూడా నిన్నేమి చేయను, అయితే నీ యావ పాపములను విడిచిపెట్టు అనగా, ఎప్పుడైతే ఆ స్త్రీ ఆమె యొక్క యావ పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి ఆయన మాట చొప్పున చేసిందో, ప్రేమైనటువంటి వాళ్ళ రొమ్ము కొట్టుకునే స్థలములో నుండి బయటపడింది. ఈ వాక్యం వింటున్నటువంటి వారులరా, ఆలోచన చేయగలిగినట్లయితే ఏంటి వెనక్కి వస్తున్నారు? అయ్యా రాత్రంతా మేము శ్రమ పడ్డాం, రాత్రంతా శ్రమ పడినా ఒక చేప కూడా పడలేదు. అయినను అయితే నీవేం చెబుతావు? అయితే ఫలానా చోటుకు వెళ్ళి వలయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఒక మాట చెప్పాడో ఆ స్థలములోనికి వెళ్ళి వల వేయండి అనగానే శిష్యులైన వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటకు స్పందించారు. ప్రేమైనటువంటి వారు, ఎప్పటి వరకు మేము వేసాం కదా, ఇప్పటి వరకు పడలేదు, మాకు తెలియని విద్య కాదుది, సముద్రములో విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగిన గొప్ప చాలరులము మేము అని ఎదురు చెప్పలేదు. ప్రియమైనటువంటి వారు మాట వినలేని స్థితిలో లేరు. ప్రియమైనటువంటి వారు వాడ బద్దలైపోయేంతగా, వలలు లాగాలేనంతగా చేపలు, విస్తారమైనటువంటి చేపలు పడడానికి గల కారణము యేసు మాటమును వారు ప్రేమైనటువంటి వారు స్పందించటం మూలముగా. ఇలాగున దేవుని మాటకు స్పందించిన వారు, దేవుని యొక్క మాటకు స్పందించిన వారు కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అదిగో ఆ పానాలను నింపండి, ఇది దేవుని మాట. ప్రియమైనటువంటి వారులరా, పాలలు నింపితే, నీటితో నింపితే అవి ద్రాక్షారసంగా ఎలా మారుతాయి అని ప్రియమైనటువంటి వారులరా మాట విననల్లని వారిగా లేరు. ఎప్పుడైతే నా దేవుని మాట మూలముగా ఆ బాణాలలో నీరు నింపండి అనగా మాటకు స్పందించి నీరు నింపుట మూలముగా ప్రేమైనటువంటి వారు మధురమైన ద్రాక్షారసముగా మారిపోయింది. ఇలాగున యేసు మాట వలన ఎన్నో అద్భుతాలు, యేసు మాట వలన ఎన్నో సూచక క్రియలు, యేసు మాట వలన స్పందించిన వారి జీవితంలో ఏ కొరత, ఏ కొదువ లేదు. ఈనాడు నీ గృహములో కానీ, నా గృహములో కానీ, మన కుటుంబాలలో కానీ ప్రేమైనటువంటి వారు అన్ని శోధనలే అనంటే వాక్యానుసారమైనటువంటి జీవితము మనలో లేదు. బైబిలుకు విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉన్న వారమై దేవుని యొక్క జీవ గ్రంథములో వ్రాయబడిన ఆ మాటలకు మనము స్పందించకపోవడమే ప్రేమైనటువంటి వాళ్ళరా మనము చేసుకుంటున్నటువంటి ప్రేమైనటువంటి వాళ్ళరా చెడ్డ పని. ఆలోచన చేయగలిగినట్లయితే దేవుని మాట మీద మనకేముండాలి అని అంటే స్పందింపు ఉండాలి, కదలిక ఉండాలి.
ప్రేమైనటువంటి వాళ్ళ నాకు కాదులే, వినేయే కదా, అలా చేస్తే ఎలాగా, అన్నీ పాటించేయగలమా అని అనుకుంటే ప్రేమైనటువంటి వాళ్ళరా అక్కడే పప్పులో కాలేసిన వారమైపోతాం. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎండిన ఎముకలలోనికి జీవము రావడానికి గల కారణము ప్రవక్త మాట చెప్పున అవి స్పందించడమే. ఎండిన ఎముకలు తిరిగి గొప్ప సైన్యముగా లేచి నిలబడ్డాయి. ఈనాడు నీవు లేచి నిలబడతావు, ఈనాడు నీవు కూడా లేచి నిలబడతావు, ఈనాడు నీవు కూడా లేచి నిలబడగలుగుతావు. నా దేవుని మాటకు స్పందించు, నా దేవుని వాక్యానికి స్పందించు. ఇప్పుడే నా దేవుని యొక్క వాక్యాన్ని నీ వినికిడిలో భద్రపరచు. ఇప్పుడే నా దేవుని వాక్యాన్ని జక్కయ్య తీసుకున్నట్లుగా, పాపాత్మురాలైన స్థితులు తీసుకున్నట్లుగా, శిష్యులయ్య వారు తీసుకున్నట్లుగా, ఎండిన ఎముకలు తీసుకున్నట్లుగా ఇప్పుడే నా దేవుని వాక్యాన్ని ఒక కదిలింపుగా తీసుకో. నా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోనుకున్నాడు. ఉందా స్పందింపు అని అంటే ఎంత మాత్రము లేదు క్రైస్తవులను. ప్రియమైనటువంటి వారలరా, నామకార్థమైన క్రైస్తవ్యము ఒక మాటలో చెప్పాలి అని అంటే ఏదో నామకార్థముగా నమ్ముకున్నాం, నామకార్థముగా మందిరానికి వెళుతున్నాం, నామకార్థముగా ఏదో పాటలు పాడుతున్నాం, నామకార్థముగా ఏదో వాక్యాన్ని వింటున్నాం, నామకార్థముగా ఏదో మరలా తిరిగి వస్తున్నాం అని అనుకుంటే ప్రియమైనటువంటి వారలరా, మారు మనసు పొందిన నీ జీవితానికి అర్థం లేదు. దేవుని స్తుతించే విషయానికి నీ జీవితంలో అర్థం లేదు. విస్తారముగా పాటలు పాడే నీ స్వరానికి అర్థం లేదు. ఈ రాత్రికాల వాక్యం ఉంటున్నటువంటి వారులరా, దేవుని యొక్క ప్రతి మాటకు నీలో నాలో కదిలింపు ఉండాలి, ఒక స్పందింపు ఉండాలి. ఆ స్పందింపే ఎండిన ఎముకలను ఎలా తిరిగి లేవనెత్తగలిగిందో, పడిపోయిన మన స్థితిగతుల నుండి అలా తిరిగి లేవనెత్తగలుగుతుంది. ఏది అనంటే ఆయన మాట. ప్రియమైనటువంటి వారలరా, ఆయన మాట, ఆయన మాట విన్నటువంటి ప్రియమైనటువంటి వారలరా, ఆయన మాట విన్నటువంటి ఆయన కుడి పక్కనున్న ఒక దొంగే, ఎడమ ప్రక్కనున్న దొంగ. ప్రియమైనటువంటి వారలరా, యేసు మాట విని దొంగగా ఉన్నవాడు దొరలా మారిపోయాడు. మరడలేదా? దొంగ దొరలా మారిపోవడానికి దేవుని మాట విన్నాడు. దేవుని మాట అతనిని స్పందించింది. సిలువలో పలికిన ఆ మాట ఆ యొక్క దొంగను కదిల్చింది. ఈనాడు నిన్నెందుకు కదిలించలేకపోతావు? ఈనాడు నిన్ను ఎందుకు స్పందించలేకపోతావు? ప్రియమైనటువంటి వారలరా, యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క మాట ద్వారా దొంగలు దొరలా మారిపోయారు, వ్యభిచారులు నీతిమంతులుగా మారిపోయారు, దరిద్రులు ప్రియమైనటువంటి వారలరా ధనవంతునిగా మారిపోయారు. ఇంకా ఎక్కడున్నవాడని అక్కడే ఉన్నావు అని అంటే దేవుని మాట వినడం లేదు. ఏం చెప్తున్నాడు ఆయన? ఆలకించి ఒకసారి ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళరా, ఎండిన ఎముకలు తిరిగి లేవడానికి గల కారణము ఏం చేసినయట? ప్రవక్త మాట చెప్పున ఏం చేసినయట? స్పందించి గడగడ గడగడ వణుకుచు, గడగడమను శబ్దం. ప్రేమైనటువంటి వాళ్ళరా, స్పందింపండాలి ప్రతి క్రైస్తవునికి. రెండవ మాటను మనము చూడగలిగినట్లయితే, రెండవ మాటలో మొదటేమో గడగడ గడవడుచు అంటే శబ్దం వచ్చింది, అంటే ఇవి స్పందించాయి, అంటే అవి కదిలాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, రెండవ మాటను మనము చూడగలిగినట్లయితే ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. ఒకదానితో ఒకటి ఏం చేసుకున్నాయట? కలుసుకున్నాయి. ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. తల ఎక్కడుందో తెలియదు, పుర్రె ఎక్కడుందో తెలియదు, చెయ్యి ఎక్కడుందో తెలియదు, కాలు ఎక్కడుందో తెలియదు. ఎముకలు రాసి కుప్పలుగా పోయబడ్డాయి. అయితే ఎప్పుడైతే దేవుని మాట చెప్పున, ప్రవక్త మాట చెప్పున ప్రవచనం ఎత్తినప్పుడు ప్రేమైనటువంటి వారరా, అవి మరలా ఏం చేస్తాయి అంటే ఒకదానికొకటి కలిశాయి. ఈ వాక్యం వింటున్నటువంటి వారలరా, ఈ వాక్యం వింటున్నటువంటి వారలరా, వేరు వేరుగా ఉన్న ఎముకలు ప్రేమైనటువంటి వారలరా ఒక్కసారిగా కదిలేసరికి, ఒక్కసారిగా కదలిక జరిగేసరికి ఒకదానితో ఒకటి ఎముకలు కలుసుకున్నాయి. ప్రేమైనటువంటి వారలరా, ఈ వాక్యం వింటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకదానితో ఒకటి కలిసి అనగా అవి ఒక ఎముకతో ఒకటి, ఒక పురుతో ఒకటి, కాలుతో కాలు, చేయితో చేయి,
ఇలాగున ఎముకలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏ విధముగా తిరిగి లేచి నిలబడ్డాయో, ప్రతి క్రైస్తవునికి కూడా లోకములో ఐక్యత ఉండాలి. ఏముండాలండి? ఐక్యత ఉండాలి. ప్రియమైనటువంటి వారు, కీర్తనల గ్రంథము 133వ కీర్తన 1వ వచనములో సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి అని వ్రాయబడింది. ఈ వాక్యం వింటున్నటువంటి వారులరా, ఎవరి సహోదరులు? సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి అని కీర్తనల గ్రంథము 133వ కీర్తన 1వ వచనములో వ్రాయబడింది. ఎవరి సహోదరులు? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనము. త్వరగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచన భాగము తీసారా? ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను, సహోదరులారా, త్రోవను చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రొక్కము నుండి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందగా పడి నడిమికి బద్దలైనందున అతడు ప్రేగులని బయటికి వచ్చెను. చాలు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరి సహోదరులు అనగా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు క్రీస్తు అని ఒప్పుకొని క్రీస్తులో తమ పాపములు కడుగుకున్నవారే. ఎవరట? సహోదరులు. సహోదరులు అంటే ఎవరండి? యేసు క్రీస్తు అని ఒప్పుకొని క్రీస్తులో తమ పాపమును కడుగుకున్నవారే. యేసు క్రీస్తు దేవుడని ఒప్పుకొని ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రీస్తులో తమ పాపములను కడుగుకున్నవారే సహోదరులు. ఎవరి సహోదరులు అనంటే ప్రియమైనటువంటి వారరా, పాపములను కడుగుకున్నవారు అనగా మారు మనసు పొందినవారు అనగా సంఘము, మారు మనసు పొందినవారు అనగా సహోదరులు. ఈ సహోదరులలో ఏముండాలి అనంటే ఐక్యత ఉండాలి. ఐక్యత ఎందుకు? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచన చేయగలిగినట్లయితే మేడగదిలో 120 మంది ఏకస్వరముతో, ఏకకంఠముతో, ఏక మనస్సుతో, సహోదరత్వముతో, ఐక్యతతో కలిసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి వారులరా, ఆ 120 మందిలో ఒకడు కూడా వేరే అనాలోచనతో లేడు. ఒకడు కూడా ఒకడిపై ఒకడు స్వార్థము పెట్టుకుని లేడు. ఒకడిపై ఒకడు కక్షలు పెట్టుకుని లేడు. ఒకడిపై ఒకడు ప్రియమైనటువంటి వారరా అనేకమైనటువంటి లోక కోరికలు ఎవడో పెట్టుకోలేదు. వారంతా కూడా ఏకమైపోయారు. ఈనాడు ప్రేమైనటువంటి వారులరా, లోకమంతా ఏకమా అని అంటే విడివిడిగా బ్రతుకుతూ ఉన్నారు. ఒకడి మాట అంటే ఒకడికి పడదు, ఒకడి ప్రవక్తనంటే మరొకటికి పడదు, ఒకడంటే ఒకడికి నచ్చదు. ఐక్యత లేని జీవితాలు, కుటుంబంలోనే ఐక్యత లేని జీవితాలు. ప్రేమైనటువంటి వారులరా, ఐక్యత కలిగి నివసించాలి అని దేవుని వాక్యం అంటా ఉంది. ఈ మాటకు గల అర్థము, ఒక కుటుంబములో ఐక్యత ఉండాలి, ఒక గ్రామములో ఐక్యత ఉండాలి. ప్రియమైనటువంటి వారా, ఆలోచన చేయగలిగినట్లయితే తల్లిదండ్రుల మధ్య ఐక్యత కలిగి ఉండాలి, కొడుకు తండ్రుల మధ్య ఐక్యత ఉండాలి, తల్లి కూతురుకి ఐక్యత ఉండాలి. ఇలాగున ఎప్పుడైతే కుటుంబం ముందుకు కొనసాగుతా ఉందో
ఆ కుటుంబంలో ఏముంది అని అంటే బలం ఉంది. బలము కలిగిన ప్రార్థన. ప్రియమైనటువంటి వారరా, బలము కలిగిన ప్రార్థన ఏం చేస్తాది అనంటే, సంఘమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏ విధముగా సంఖ్యలు తెగిపోయాయో, కుటుంబం అంతా ఒకటే మాట మీద ఉంది, కుటుంబం అంతా ఒకటే ఆలోచన మీద ఉంది, కుటుంబం అంతా ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో నివసించి ప్రార్థన చేసినప్పుడు, అలనాడు సంఘమంతా కలిసి ప్రార్థన చేయగా సంఖ్యలు ఏ విధముగా విడిపోయాయో, కుటుంబంలో ఉన్న శోధనలు, కుటుంబంలో ఉన్న ఆకరలు, కుటుంబంలో ఉన్న అనారోగ్యాలు, కుటుంబంలో ఉన్న వ్యాధి బాధలు, కుటుంబంలో ఉన్న సాతాను చిక్కులు, కుటుంబంలో ఉన్న అప్పుల రుణాలు యేసు నామములో ఎగిరిపోయేటట్లుగా దేవాది దేవుడు గొప్ప అద్భుతాన్ని మన కుటుంబంలో జరిగిస్తాడు. ఎప్పుడో తెలుసురా? ఐక్యత కలిగి నివసించినప్పుడు. ఈనాడు ఎంతమంది కుటుంబాలలో ఐక్యత ఉంది? ఈనాడు ఎంతమంది బంధుత్వాలలో ఐక్యత ఉంది? ఈనాడు ఎంతమంది ప్రేమైనటువంటి వారరా కులస్తులలో ఐక్యత ఉంది? ఈనాడు ఎంతమంది గ్రామములలో ఐక్యత ఉంది? దేవుడేమో ప్రేమైనటువంటి వారరా ప్రతి ఒక్కడు కూడా ఐక్యత కలిగి నివసించాలి అని దేవుని వాక్యం అంటా ఉంటే, ఈనాడు విడివిడిగా బ్రతకవలసిన బ్రతుకుకు నరుడు అలవాటు పడిపోయి, ఇది వరకుట్లో ప్రేమైనటువంటి వాళ్ళరా ప్రతి ఒక్కరూ కూడా ఏ స్వార్థము, ఏ కల్లా కపటము లేకుండా అందరూ కూడా ఒక మాట మీద పోయేవారు. కానీ ఇప్పుడు రాను రాను లోకములో ప్రేమైనటువంటి వారు ఏది ఏలుబడి చేస్తా ఉందనంటే, సాతాను అనబడినటువంటి వాడు మనుషులలోకి చొరబడి ఎవరికి మధ్య గొడవలు పెడతాం, ఎవరిని విడదీస్తాం, ఎవరిని ప్రేమైనటువంటి వారు ఏ కుటుంబంలో చిక్కులు పెడదాం, ఏ కుటుంబంలో గోల పెడదాం, ఏ భార్యాభర్తలను విడగొట్టేద్దాం అనబడినటువంటి ఆ సాతాను గాడి యొక్క ఆలోచనలలో కూరుకుపోయి ఐక్యత కోల్పోతూ ఉన్నారు. నా దేవుడు అనడానికి కారణం ఏంటంటే, ఎండిన ఎముకలు మరలా తిరిగి లేవగలవా అనంటే లెగుస్తాయి. ఎప్పుడు అనంటే మాటకు స్పందించినప్పుడు. ఎండిన ఎముకలు మరలా తిరిగి లేచి జీవము కలిగినవిగా లెక్కింప సఖ్యము కానీ ఆ యొక్క శరీరము వలె లేచి నిలబడతాయంటే నిలబడతాయి. ఎప్పుడు అనంటే ఐక్యత కలిగి నివసించినప్పుడు. ప్రియమైనటువంటి వారలా లేఖన గ్రంథము మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎండిన ఎముకలకు ఎప్పుడైతే ప్రవచనము వినపడిందో అవి మొదట స్పందించాయి. ఈనాడు మన కుటుంబాలు కూడా దేవుడి వాక్యానికి స్పందించాలి. ప్రియమైనటువంటి వారలా ఎండిన ఎముకలు ఎప్పుడైతే ప్రవచనం ఎత్తగా మాట్లాడినప్పుడు అవి ఒకదానికొకటి ఏ విధముగా కలిశాయో, విడివిడిగా బ్రతుకుతున్నటువంటి మనము, విడివిడిగా జీవితాలు కొనసాగిస్తున్న మనము, ప్రేమైనటువంటి వారు ఐక్యత లేని మనము ఒకటిగా మారిపోవాలి. కుడి ఎడమలకు లేకుండా ఏమవ్వాలట? కలవాలి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కలిసిన వాడిగా ఉన్నావా? ఐక్యత ఉందా కుటుంబంలో? ఐక్యత ఉందా కుటుంబంలో? ఈ వాక్యం అంటున్నటువంటి వాళ్ళరా సహోదరులు ఎలా నివసించాలటండి? చెప్పాలి. ఎలా నివసించాలట? ఐక్యత కలిగి. ఐక్యత ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతాడు. అది సంఘములోనే కానీ, అది కుటుంబములోనే కానీ, అది మందిరములోనే కానీ, మరి ఎవరి మధ్యనైనా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? అల్లాడుతాడు. ఎక్కడా? ఐక్యత ఉన్న చోట. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, 5 కర్రలు కలిపిన కర్రను ఏం చేయలేరట? ఎవడు మెరవలేడు. 5 సింహాలు ఒకే చోట మేస్తున్నప్పుడు ఏం చేయదట? 5 ఎద్దులు ఒకే చోట మేస్తున్నా ప్రేమైనటువంటి వాళ్ళ 2 సింహాలు వచ్చినా, 2 పులులు వచ్చినా 5 వాటిని ఏం చేయలేవు. ఒకటే ఉందనుకోండి, ఏమైపోద్ది? బలహీనమైపోద్ది. ఈనాడు బలము కావాలన్నా, ఈనాడు శక్తి కావాలన్నా విడివిడిగా ఉంటే కాదు, కుటుంబం అంతా కలిసి ఉండాలి, కుటుంబములో ఐక్యత ఉండాలి, కుటుంబం అంతా ఒక పెద్ద ఆయన మాట చొప్పున నడిచిపోవాలి. భార్య నా ఇష్టం అంటే, లేదా కొడుకు నా ఇష్టం నాకు కష్టం అంటే, లేదా కూతురు నా ఇష్టం నాకు కష్టం అంటే, కుటుంబములో ఏమీ లేదు అని అంటే ఐక్యత లేదు. ఈనాడు ఐక్యత లేని కుటుంబాలు అనేకములు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ వివాహములు జరిగి ఎన్నో సంవత్సరాలైనా విడిపోతున్నారు. వివాహముల ఎన్నో సంవత్సరాలైనా భర్త దగ్గర నుండి బిడ్డలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు అని అంటే ఐక్యత లేక. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఒకదానితో ఒకటి ఏమైపోయినట? కలుసుకున్నాయి.
వేరువేరుగా ఉన్నవారులరా కలవండి, దేవుడు అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చేయబోతాడు. కాబట్టి ఏముండాలి అని అంటే ఐక్యత ఉండాలి. రెండవదిగా మూడవ వాక్యాన్ని మనం చూడగలిగినట్లయితే ప్రేమైనటువంటి వాళ్ళరా, మొదటేమో గడగడ గడగడ వణుచు ధ్వని పుట్టింది అనంటే స్పందించిన తరువాత ప్రియమైనటువంటి వాళ్ళరా ఒకదానికొకటి కలుసుకున్న తరువాత సజీవులై మహాసైన్యమై నిలిచాయి. ఎలా నిలిచినాయటండి? సజీవులై మహాసైన్యమై నిలిచారు. ఇక్కడ ఒక మాట మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేం మాట అనంటే ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆది కాండములో మొదటి నుండి కొన్ని వచనాలు మనము చూడగలిగినట్లయితే, మొదటి 2 వచనాల్లో మనము చూడగలిగినట్లయితే, నేల మంటిని తీసి దేవుడు ఏం చేశాడట? నరుని సృజించాడు. అయితే నరునిలోనికి ఏమొచ్చిందటప్పుడు? జీవాత్మ. తండ్రి ఒక మూతను తీసుకొని, ఒక మంటి ఘటమును తీసుకొని దానిని బొమ్మగా చేశాడు. అయితే ప్రేమైనటువంటి వారరా, ఇప్పుడు ఏం జరిగింది అనంటే ఆ మనిషిలోనికి, ఆ మట్టి బొమ్మలోనికి జీవము రావడానికి ఆత్మదేవుడు ఏం చేశాడట? జీవవాయువునుదడు. దేన్నుదడటండి? ఆత్మదేవుడు జీవవాయువును ఓదగా నరుడు ఏమయ్యను? జీవాత్మాయను. ఈ వాక్యం వింటున్నటువంటి వారులరా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఆది కాండములో ఎప్పుడైతే దేవుడు నేల మట్టితో నరుని నిర్మించినప్పుడు వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను, అనగా ఆత్మ నరునిలోనికి వచ్చింది. ఈ వాక్యం వింటున్నటువంటి వారులరా, ఆలోచన చేయగలిగినట్లయితే 6 దినముల సృష్టిలోని ప్రియమైనటువంటి వారు 6 దినముల సృష్టి నోటి మాటతో 6 దినాలు కూడా నోటి మాటతో అయిపోయినాయి. ఏంటది? వెలుగును కలగగా వెలుగు కలిగింది, చీకటి కలగ మనగా చీకటి కలిగింది, సూర్య చంద్ర నక్షత్రాలు అన్ని నోటి మాటతోని. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, మానవ సృష్టికి వచ్చేసరికి ఏమైపోయిందట? దేవుని యొక్క ఆత్మ నరునికి ఊపిరిచ్చింది. అన్నిటినీ నోటి మాటతో కలుగునుగాక అనగా కలిగాయి. కానీ మానవుడు మాత్రము మానవునికి వచ్చేసరికి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మ దేవుని యొక్క ఆత్మ నరుని శరీరములోనికి వెళ్ళినప్పుడు ఏం చేసిందట? ఆ నరుడు తిరిగి లేచి నిలబడినట్లుగా దేవుని వాక్యము చూడగలుగుతున్నాం. ప్రవక్త మాట చొప్పున ఎప్పుడైతే ఎముకలు స్పందించి లేచి నిలబడిన తరువాత ఏ విధముగా అవి ఒకదానితో ఒకటి కలుసుకున్నాయో, ఎముకలు లేచి నిలబడ్డాయి కానీ జీవము లేదు, ఎముకలు లేచి నిలబడ్డాయి కానీ ప్రాణము లేదు, ఎముకలు లేచి నిలబడ్డాయి కానీ శరీరము లేదు, ఎముకలు లేచి నిలబడ్డాయి కానీ నరము లేదు, మాంసము లేదు, రూపు లేదు, రంగు లేదు, ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మరలా ఆత్మ వచ్చినట్లుగా మరలా ప్రవచనమెత్తు అని ప్రవక్తతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడు, ఆ ప్రవచనము ద్వారా ఎప్పుడైతే ఆ ఎండిన ఎముకలలోనికి జీవాత్మ వెళ్ళిందో, ఆ ఆత్మ ఎప్పుడైతే ఆ ఎండిన ఎముకలను దర్శించిందో, ఆత్మ ప్రేమైనటువంటి వారులరా ఆ ఎముకలను దర్శించగా తిరిగి లేచి నడవడం ప్రారంభించారు. ప్రేమైనటువంటి వారులరా, ఈ వాక్యం వింటున్నటువంటి వారులరా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ అలనాడు ప్రవక్త ప్రకటించగా ఎండిన ఎముకలు తిరిగి ఏ విధముగా లేచి జీవాత్మ కలిగినవై శరీరములను పూల్చుకొని, చర్మములను పూల్చుకొని, మాంసములను పూల్చుకొని అవి ఏ విధముగా తిరిగి లేచి ఒక గొప్ప సైన్యము వలె నిలబడ్డాయో, ప్రేమైనటువంటి వారులరా ఈనాడు మనము కూడా ఏం చేయాలి అనంటే నిలబడాలి.
ఎప్పుడు నిలబండి అట అవి? ఆత్మ ఎప్పుడైతే వాటిలోనికి వచ్చిందో అప్పుడు ఏం చేయని అట? ఏం చేయనియండి? ఎముకలు లేచి నిలబడ్డాయి. ఎప్పుడండి? వాక్యాన్ని ముగిస్తున్నాను, అయిపోయింది. ఎముకలు ఎప్పుడు లేచి నిలబడ్డాయట? జీవాత్మ ఎప్పుడైతే ఎముకల మీదకి దిగి వచ్చిందో అప్పుడు ఎముకలన్నీ కూడా ఏ విధముగా లేచి నిలబడ్డాయో ప్రతి క్రైస్తవుడు నిలబడాలి. అలా నిలబడాలి అంటే ఎప్పుడు నిలబడగలడు? ఎప్పుడు లేచి నిల్చోగలడు? ప్రేమైనటువంటి వారరా, శిలువ ధ్యానాలలో మనమున్నాం. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ శిలువ ధ్యానాలలో నేర్చుకోవలసింది ఏంటి అనంటే, ప్రేమైనటువంటి వారరా, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసిన విషయము ఏంటి అనంటే, నామకార్థముగా వ్రత దినములను ఆచరించడము కాదు. మరి ఏంటి అనంటే, జీవము కలిగిన దేవుడు ఒక పాపిని మార్చడానికి ఇహలోకమునకు నరావతారిగా వచ్చి సృష్టి కార్యమును జరిగించడానికి ఇహలోకములో ప్రేమైనటువంటి వాళ్ళ మానవ శరీరాన్ని అందుకొని ఒక మానవునిలా ఈ లోకములోనికి వచ్చి సర్వ మానవాళి పాప రక్షణార్థమైనటువంటి పాప పరిహారార్థ బలి చెల్లించడానికి ఇహలోకములోని కోలు పెట్టి శిష్యులుగా అనేకులను చేసుకుని అద్భుత కార్యములు అనేకములు చేసి ఆశ్చర్య కార్యములు అనేకములు చేసి ఆఖరిగా శిలువ మరణాన్ని పొందడానికి ఆ గడియ వచ్చినప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులైన వారే, ఆయన యొక్క కార్యములు అనేక మందికి స్పష్టముగా బోధించవలసిన వారే ప్రేమైనటువంటి వారు అబద్ధమాడే వారిగా మారిపోయారు. ఎప్పుడు అన్నానంటే, యేసు క్రీస్తు ప్రభుని సిలువ వేసే సమయంలో ఎలా మారిపోయారట? అబద్ధమాడేవారిగా మిగిలిపోయారు, పారిపోయేవారిగా మిగిలిపోయారు. అనంటే నిలబడ్డారా? నిలబడలేదా? యేసు క్రీస్తు ప్రభువు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఎన్నుకున్న శిష్యులైన వారే ఎక్కడ నిలబడలేకపోయారు అనంటే, మాట మీద నిలబడలేకపోయారు. అబద్ధమాడినట్లుగా పేతురు గారిని చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ శ్రమలకు, ఇబ్బందులకు, ఆటంకాలకు, శిలువ మరణానికి, ఇబ్బందులకు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులము అని చెప్పుకుంటే ఎక్కడ యేసు ప్రభుని శిక్షించినట్లుగా మనలను కూడా శిక్షిస్తారు అన్న భయము ఎప్పుడైతే వారికి కలిగిందో నిలబడలేకపోయారు. ఎందులో అనంటే, ప్రియమైనటువంటి వాళ్ళ యేసు క్రీస్తు వారి దగ్గర. కానీ ఎప్పుడైతే ప్రేమైనటువంటి వాళ్ళ అయ్యా ఎండిన ఎముకలు మరలా తిరిగి లేవనెత్తగలుగుతాయి ఎప్పుడు అనంటే, జీవమైనటువంటి ఆత్మ వాటిలోనికి వచ్చినప్పుడు. అయ్యా శిష్యులైన వారు మరలా అబద్ధమాడిన వారే, పారిపోయిన వారే, పిరికితనముతో ఉన్నవారే, జడిసిపోయిన వారే, శ్రమలకు, ఆటంకాలకు, ఇబ్బందులకు, ప్రమాదాలకు లొంగిపోయిన వారు మరలా తిరిగి లేవనెత్తగలిగి సర్వ సృష్టికి సువార్త ప్రకటించగలరా అనంటే ప్రకటించగలరు. ఎప్పుడు అనంటే, మేడగదిలో ఆత్మను పొందుకున్నప్పుడు. మాట అర్థమవుతుందండి? పేతురు గారు యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడను అని చెప్పుకోవడానికి అబద్ధమాడాడు. మమ్మారు నిలబడ్డాడా అనంటే నిలబడలేదు. నిలబడ్డా? కానీ ఒకానొక దినాన యేసు క్రీస్తు ప్రభుల వారినైతే మీరు నిలువుగా సిలువేశారు, కానీ నన్ను అడ్డముగా వేయండి అని సిలువకు ఎదురెళ్ళిపోయాడు. ఎవరు అనంటే పేతురు గారు. ఇప్పుడు నిలబడ్డాడా? నిలబడలేదా? ఊరంతా ఊరేగించిన తల తీసేయండి. పౌలు నిలబడ్డాడా? నిలబడలేదా? యోహాను గారు ప్రేమైనటువంటి వాళ్ళ స్టెఫెను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఇలాగున మరణానికి గాని, ఇబ్బందికి గాని, ప్రమాదానికి గాని, కత్తులకు గాని, రాళ్లకు గాని దేనికైనా సరే భయపడకుండా నిలబడ్డారు అనంటే, అది దేని వలన నిలబడ్డారు అనంటే మేడగదిలో పొందుకున్న ఆత్మ మూలముగా నిలబడ్డారు. ఎండిన ఎముకలు మరలా తిరిగి లేవనెత్తగలవంటే, అవి నిలబడగలవంటే నిలబడగలవు. ఎప్పుడు అనంటే ఆత్మ రావాలి. మనిషిని బొమ్మగా అయితే చేశాడు, ఒక రూపమునైతే ఇచ్చాడు, కానీ అది లేచి నిలబడగలదా అంటే అందులోనికి ఏమి రావాలి అంటే ఆత్మ రావాలి.
ఆత్మ వచ్చినప్పుడు నరుడు జీవాత్మ అయ్యను అని వ్రాయబడింది. ప్రేమైనటువంటి వాళ్ళరా, నిలబడాలి. అలా నిలబడాలి అనంటే ఏం కావాలట? ఏం కావాలండి? ఆత్మ కావాలి. ఆత్మ కావాలి. ఈ వాక్యం అంటున్నటువంటి వారులరా, దేవుడు నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రేమైనటువంటి వాళ్ళని యేసు ప్రకటించగా ఒక్కసారి యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి చదువుతాం. మొదటి నుండి ఒకసారి చూడండి. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని ఆ, శిష్యులుగా చేసుకొని బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనకు యేసే బాప్తిస్మమియ్య లేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న ఆ ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక కూర్చుండెను. 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. సమయశ్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. సమయులతో సాంగత్యము చేరు. నీవు దేవుని వరమును నాకు దాహము గనుక ఇమ్మని అడుగుచున్నవాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఏమని అడుగుతావు? ఒకసారి అలాగా ప్రేమైనటువంటి వారు, అసలు నీవు ఎవరిని అడుగుతున్నావో, అసలు నీవు ఎవరితో మాట్లాడుతున్నావో అది నీవు ఎరిగి ఉంటే ఏమని అడుగుతాడట ఆమె? ప్రేమైనటువంటి వారు, నీవు అడుగుతావు. ఏమడుగుతావు అని అంటే, ఒక సమాజ మందిరపు అధికారి, సద్బోధకుడా, నిత్య జీవమునకు నీవే వారసుడవు. నీ మాట మూలముగా సర్వలోకములో నుండి ఆ యొక్క పరలోక రాజ్యమునకు వెళ్ళవలసిన మార్గమని నాకు తెలుసు. నీ బోధలు నాకు తెలుసు, నీ వాక్యము నాకు తెలుసు, నీ అద్భుతాలు తెలుసు. నీవే ప్రేమైనటువంటి వారు, అయితే నిత్య జీవమునకు వారసుని నేను కావాలంటే ఏమి చేయాలి అని ఆ సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినట్లుగా, ఒకవేళ ఆ సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో అని తెలిస్తే ఆమె కూడా అడిగేది ప్రియమైనటువంటి వారు ఏమి అనంటే, పరలోక పట్టణములకు నేను కాలు మోపాలి అనంటే నేనేం చేయాలి? ఈ వాక్యం అంటున్నటువంటి వారులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే సమరయ స్త్రీతో మాట్లాడారో ఆమె బావి దగ్గర నిలిచిపోయింది. నిలిచిందా లేదా? ప్రేమైనటువంటి వారులరా, అపోస్తల కార్యములు 4వ అధ్యాయములో మనము చూడగలిగినట్లయితే, పేతురు ప్రకటింపగా దేవుని కొరకు 5,000 మంది పైనే నిలిచారు అని దేవుని వాక్యం మాట్లాడతామని. ఎంతమంది నిలిచారట? 5,000 మంది నిలిచిపోయారు. ఎప్పుడు? పేతురు ప్రకటింపగా. నిలబడగలుగుతున్నావా? ముగిస్తున్నాను వాక్యాన్ని. జీవాత్మ రావాలి. జీవాత్మ రావాలి అనంటే నిలబడాలి. నిలబడాలి అనంటే వినాలి. ఈనాడు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క మాటను వినాలి. విని నీవు ఒకదానికొకటి కలుసుకున్నట్లుగా కలవాలి. అనేక మందితో కలిసిన నీవు నిలబడాలి. వాక్యాన్ని ముగిస్తున్నాను. ఏమవ్వాలటండి? నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? వాక్యాన్ని ముగిస్తున్నాను. ఎక్కడ నిలబడాలి? సంఘములో నిలబడాలి, స్వార్థలో నిలబడాలి, ప్రార్థనలో నిలబడాలి, భక్తిలో నిలబడాలి,
విశ్వాసములో నిలబడాలి. ప్రియమైనటువంటి వారరా, యేసు క్రీస్తులో నిలబడాలి. పడిపోయేవాడిగా కాదు, ప్రక్కకు తప్పుకునేవాడిగా కాదు, అలనాడు శిష్యులైన వారు చెదిరిపోయినట్లు కాదు. నీవు నేను కూడా నిలబడాలి. ఎక్కడ నిలబడాలి అంటే ప్రార్థనలో నిలబడాలి, భక్తిలో నిలబడాలి, విశ్వాసములో నిలబడాలి, యేసు క్రీస్తు వారి యొక్క కార్యములలో నిలబడాలి. ఈనాడు క్రైస్తవులు నిలబడేవారిగా లేరు, పడిపోయేవారిగా ఉన్నారు. ప్రియమైనటువంటి వారరా, అందుకనే జీవము కలిగిన దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ, ఓ క్రైస్తవుడా, నీవు లేచి నిలబడు. నిలబడితే కార్యము చేస్తాడు దేవుడు. పడిపోయిన వాడి జీవితంలో కాదు, అనగారిపోయిన వాడి జీవితంలో కాదు, ప్రార్థనా జీవితం లేని వాడి జీవితంలో కాదు, మందిరాన్ని విడిచిపెట్టిన వాడి జీవితంలో కాదు. ప్రియమైనటువంటి వారరా, భక్తి విశ్వాసములో నిలబడలేని వాడు కాడు. భక్తులో నిలబడాలి, ప్రార్థనలో నిలబడాలి, విశ్వాసములో నిలబడాలి, నమ్మకములో నిలబడాలి. ఊపిరిపోయేంత వరకు విశ్వాసములో నిలబడాలి. నేను నమ్ముకున్న దేవుడు ఏ నాటికైనా నా వైపు చూస్తాడు. ఏ నాటికైనా నా సమస్యకు, నా ఇబ్బందికి, నా ప్రమాదాలకు, నా ఆటంకాలకు, నా ఇబ్బందులకు, ప్రతి విషయములో ఆయన నిలబడతాడు నా ప్రక్కన అని ముందు నీవు నిలబడగలిగినట్లయితే, ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళరా, ఆయన నీ పక్షాన నిలబడతాడు. ఇప్పుడు నీవు నిలబడినప్పుడు, పడిపోయినప్పుడు కాదు. ఎండిన ఎముకలు జీవం ఇచ్చాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచన చేయగలిగినట్లయితే మంటి బొమ్మ నిలుచున్నప్పుడు జీవం వచ్చింది. ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళరా, దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న విషయము, క్రైస్తవుడు పడిపోయేవాడు కాడు, పడగొట్టేవాడు కాదు, నిలబెట్టేవాడు, నిలబడేవాడు. ఈనాడు నిలబడిన క్రైస్తవులు ఎంతమంది? ముగిస్తున్నాను వాక్యాన్ని. నిలబడిన క్రైస్తవులు ఎంతమంది? నిలబడ్డావా? పడిపోయావా? చాలా మంది యాజకులే పడిపోతూ ఉన్నారు, చాలా మంది సేవకులే పడిపోతూ ఉన్నారు, చాలా మంది సంఘములో విశ్వాసులే పడిపోతున్నారు. ఎక్కడా అని అంటే శోధనలో. అందుకని ఆయన అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏం చేయాలటండి? మీరు శోధనలో పడిపోకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి నిలబడిన వాడిది రాజ్యం. యుద్ధం ఎవడదండి? యుద్ధం ఎవడు జయించినట్లు? పడిపోయినోడు దా నిలబడినోడు దా? ప్రేమైనటువంటి వాళ్ళ, నిలబడిన వాడిదే యుద్ధంలో జయం. నిలబడుతున్నావా? పడిపోతున్నావా? ప్రేమైనటువంటి వాళ్ళ, రొమ్ము కొట్టుకునేవాడి రాజ్యంలో ఉండకూడదు. నీవు ఎప్పుడు ఉండాలట? ఎక్కడుండాలట? ఎగిరి వెళ్ళిపోయేవాడిగా ఉండాలి. అలా ఎగిరి వెళ్ళాలి అని అంటే ప్రేమైనటువంటి వాళ్ళ, నిలబడిన వాడిగా ఉండాలి. కూర్చున్నవాడు ఎగిరి వెళ్ళలేడు, పడుకున్నవాడు ఎగిరి వెళ్ళలేడు, నిలుచున్నవాడు చూస్తాడు, వెళ్ళిపోతాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, నిలబడిన వాడిదే రాజ్యం, నిలబడిన వాడిదే అభిషేకం, నిలబడిన వాడిదే ప్రేమైనటువంటి వాళ్ళ, నిలబడిన వాడిదే యుద్ధం, నిలబడిన వాడిదే దీవెన, నిలబడిన వాడిదే ఘనత, నిలబడిన వాడిదే ప్రఖ్యాతి, నిలబడిన వాడిదే పేరు. నిలబడుతున్నావా? పడిపోతున్నావా? జీవము కలిగిన దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ, నిలబడు, నిలబడు, నిలబడదాం. దేవుడిచ్చేటువంటి అద్భుత ఆశ్చర్య కార్యముల మన జీవితంలో పొందుకుందాం. అటు కృప దేవాది దేవుడు మనెల్లరకు దయచేసి దీవించ బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. పరిశుద్ధుడు, నువ్వు ప్రేమ కలిగిన తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు. పడిపోయిన వాడిగా కాకుండా, పడగొట్టేవాడిగా కాకుండా, అయ్యా ఇదిగో నీలో నేను నిలబడాలి, భక్తిలో నేను నిలబడాలి, విశ్వాసములో నేను నిలబడాలి, ప్రార్థనలో నేను నిలబడాలి. అలాగును నిలబడి నీవిచ్చేటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను, మెండైన ఘనతలను, దీవెనలను నేను పొందుకునేవాడిగా మారడానికి ఇదిగో పడిపోయిన స్థితిలో నుండి నన్ను మరలా నీవు తిరిగి లేవనెత్తమని అడుగుతా ఉన్నాను. దేవా నీకు వందనాలు. రాత్రికాల వాక్యము చేత నీవు నాతో మాట్లాడా. భక్తిలో పడిపోయానేమో, నేను విశ్వాసములో పడిపోయానేమో, ప్రార్థనలో పడిపోయానేమో. పడిపోయిన వాడిది రాజ్యము కాదయ్యా, నిలబడిన వాడిది రాజ్యం అని ఏ విధముగా నీవు మాట్లాడుతున్నావు? ఎండిన ఎముకలు మరలా తిరిగి లేవనెత్తగలవా అంటే లెగుస్తాయి, కానీ మాట వినాలి అన్నట్లుగా పడిపోయిన నేను మరలా తిరిగి లేవడానికి, అది సమస్యలలో కానీ, అప్పుల రుణాలలో కానీ, ఇబ్బందులలో కానీ, ఇరుకులలో కానీ,
అవమానములో కానీ అయ్యా ఎందులో నేను పడిపోయినా మరలా తిరిగి నీవు నన్ను లేవనెత్తగలవు. కానీ నీ మాట వింటేనే దేవా, అలాగున నీ మాట విని ఎక్కడైతే నేను పడిపోయాను, ఎక్కడైతే నేను త్రుటిలో పడ్డాను, ఎక్కడైతే నేను కురిగిపోయాను, ఎక్కడైతే నేను బలహీనమయ్యాను, అక్కడే నన్ను బలపరచువాణి అందే అన్నట్లుగా నేను మరలా తిరిగి లేచి నిలబడినట్లుగా నీ మాట వినడానికి నీ కృపను నాకు చూపమని అడుగుతానన్నయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఈ రాత్రి కాల వాక్యము ద్వారా నువ్వు నన్ను మార్చు, నా జీవితాన్ని మార్చు, నా పరిస్థితిని మార్చు, నా క్రియలను మార్చు, నా తలంపులను మార్చు. అయ్యో ఎందుకు ఆ మాటలు నేను వినలేదు, ఎందుకు ఆ మాటలను నేను శ్రద్ధ పెట్టలేదు అని రొమ్ము కొట్టుకునే జనములో నన్ను ఉంచొద్దయా. నిలబడి ఎగిరి వెళ్ళిపోయే నీ రాజ్యములు నిన్న ఉండగలిగిన కృపను సంపాదించుకునేటట్లు నన్ను ఈ లోకములో నిలబడేవాడిగా నీ ఉంచమని, అలా నిలబడ్డానికి నీ వాక్యాన్ని వినేవాడిగా నన్ను ఉంచమని, నీ ప్రకటన వినేవాడిగా నన్ను ఉంచమని అడుగుతూ ఉన్నానయ్యా. నీకు స్తోత్రములు. ఈ రాత్రికాల వాక్యము ద్వారా అయ్యా యంత్రము ద్వారా ఎంతమంది అయితే వింటున్నారు, అయ్యా ఇదిగో లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు, వారందరినీ నిండైన మెండైన దీవెనలతో దీవించి బలపరచమని, నిండైన మెండైన దీవెనతో బలపరచమని, నిలబడే స్థితిని కలిగించమని, పట్టుదలతో ప్రార్థించగలిగిన మనస్సును కలిగించమని, చిక్కులు చికాకులు అన్నిటిని దూరపరిచి అయ్యా ఇదిగో నిలబడుట వలన కలిగిన జయము ప్రతి విషయములో మీరు కలిగించి దీవించి బలపరచమని, ఈ రాత్రి కాల ప్రార్థన మీరు అంగీకరించి మహిమను పొందమని యేసు క్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకొనిచు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దీవెన కుమారుడైన క్రీస్తు ప్రభుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ, నిలబడగలిగిన స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనలను నిత్యము తాకుతూ బలపరుస్తూ నిత్యము నిలబడేవాడిగా మనలను ఉంచున్నట్లుగా తన కృప చేత మనలను బలపరుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా మా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. వందనాలు, వందనాలు.